హాయ్! వెల్కమ్ టు వింగ్స్ ఏఎం. నేను అర్జున్ మాదేవ్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే, జెండా పండగ శుభాకాంక్షలు. ఈరోజు పిల్లలందరూ ఎంత మంచిగా స్కూల్‌కెళ్తారు గదా! ఎంత బాగా స్కూల్‌కెళ్తారు. పొద్దుగాలనే లేచి, మంచిగా రెడీ అయ్యి, ఆ! మంచిగా స్కూల్‌కెళ్తారు. పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా మనం ఏడ ఉంటాం ఏందనేది తెలవదు. కానీ మన పిల్లలు మాత్రం స్కూల్‌లోనే ఉంటారు అనేది ఓ కన్ఫర్మ్. సరే, పిల్లలు స్కూల్లో ఉన్నారు. స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళ నడవడిక ఎట్లుంది? వాళ్ళేమన్నా ఇబ్బంది పడుతున్నారా? ఏంటి? ఏం కథ? అనేది మన ఎవ్వరికీ తెలవదు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మన తల్లిదండ్రుల కన్నా పిల్లలు స్కూల్‌లో టీచర్స్ దగ్గరనే సేఫ్‌గా ఉంటారు అని చెప్పి మన ఫీలింగ్. ఇది రైట్ అని నేననను. రాంగ్ అని కూడా నేననను. ఎందుకంటే గతం నేర్పిన ముచ్చట్లు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ చేస్తున్నా కదా! ఫస్ట్ వీడియో మీరు చూసిండ్రో లేదో తెలవదు. పోయి చూడండి. గతం నేర్పిన ముచ్చట్లల్లా మంచి కాన్సెప్ట్‌లు వస్తుంటాయి. మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. మీ లైఫ్‌లో నేర్చుకోవడానికి ఎంతో అంతో కంపల్సరీ ఉంటది దాంట్లో. అండ్ ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే, పిల్లలతో టీచర్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది నేను మీకు ఒరిజినల్ నా లైఫ్‌లో, నా ఫ్రెండ్స్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను మీకు చెప్తా. అండ్ కంపల్సరీ తల్లిదండ్రులు పిల్లలతో మంచిగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ప్లీజ్ పిల్లల్ని డీమోటివేట్ చేయకండి. ఎందుకంటే మీరు ఏం నేర్పిస్తున్నారో అదే వాళ్ళ మైండ్‌లో ఉంటది. జస్ట్ ఇమాజిన్, నేను మళ్ళీ చెప్తున్నా. మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు? మీరు ఇంట్లో కొట్లాడుతున్నారా? భార్యాభర్తలు కొట్లాడుతున్నారా? లేకపోతే ఇంకా ఏదైనా మీ మైండ్ సెట్‌ని బట్టే పిల్లలు తయారవుతారు. పిల్లల్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను అట్లాంటి కోవకు చెందిన వాడినే. నేను అట్లే పెరిగినా. ఆ బాధేంటో నాకు తెలుసు కాబట్టే ఈ ఈ మాట చెప్పడానికి నేను అర్హుడిని అని నేను అనుకుంటున్నా. మీ పిల్లలు, వాళ్ళకు బ్రెయిన్ ఉంది. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతకడానికి ఛాన్స్ ఇయ్యండి. రెండోది, టీచర్స్‌తో పిల్లలు ఎట్లా ఉంటున్నారు? అందరు టీచర్స్ పిల్లలతోనే బ్రహ్మాండంగా ఉంటున్నారని నేను చెప్పను. నేను స్పోర్ట్స్ ఆడేటప్పుడు మా పీటీ సారు ముండా కొడుకు కొన్ని ఏం చేయాలో నాకు తెలవదు. హరహర మహాదేవ్, నేను బూతులు మాట్లాడుతున్నా, సారీ. నాకు ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నప్పుడు కాలు నొప్పో ఇట్లాంటివి ఉంటాయి. లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ ఆడుతుంటే నేను. వాడేం చేసిండంటే స్టెరాయిడ్స్ ఎక్కిచ్చిండు. నాకు తెలవదుగా. డాక్టర్ దగ్గరికి పోయి ఆ ఇంజెక్షన్స్ ఏపిచ్చిండు. ఇప్పటికి ఒక 13 ఏళ్ళు, 14 ఏళ్ళు అయిపోయింది. కానీ నాకు స్టిల్ అది మైండ్‌లో ఉంది. ఆ ఈవెంట్ తర్వాత జరిగిందేంటంటే, హాస్టల్‌లో ఉండేటోళ్ళం మేము. చెక్ చేస్తారు గదా! అప్పుడు నీడిల్స్ అవే మన ఇంజెక్షన్ ఆ బుడ్డి ఉంటది చూడండి గాజుది. దాని నుంచే గదా మందెక్కిచ్చేది. మనకు దాని గురించి అంత అవగాహన లేకుండిండే. అది దొరికి నేను స్టెరాయిడ్స్ తీసుకున్నా అని జెప్పేసి కాలేజ్‌లో నన్ను మస్తు బ్లేమ్ జేసిర్రు. అసలు ఆ ఇంజెక్షన్స్ ఇప్పించిందే వాడు. బ్లేమ్ జేసింది వాడు. అదృష్టం ఏంటంటే ప్రిన్సిపల్ ఉన్నారు గదా! ప్రిన్సిపల్ వారు, ఆమె నిజంగా దేవత ఆమె. ప్రిన్సిపల్ మేడం మాత్రం తల్లి, నిజంగా ఆమె ఎక్కడున్నా మంచిగుండాలని నేను కోరుకుంటా. ఆమె కూర్చోపెట్టుకొని, ఆమె తన ఆఫీస్‌లో కూర్చోపెట్టుకొని చెప్పింది. ఏంటంటే, "ఒరేయ్! నిజంగా ఈ ఇంజెక్షన్స్ నువ్వే తెచ్చుకున్నావా?" అంటే, "లేదు మేడం" అని జెప్పిన. "మరి ఎట్లా, నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి? నీ నీ బాక్స్‌లో ఎట్లా ఉన్నాయి" అనంటే, "మొన్న దెబ్బ తాకిండుండే, కాలు బెసికినట్లు అయింటే ఈవెంట్స్‌కి ముందర సారే ఇంజెక్షన్ చేపించిండు డాక్టర్ సార్ దగ్గర." అంటే మన హాస్టల్‌కి ఒక డాక్టర్ ఉంటారు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్పిన. అయితే మేడం డాక్టర్ సార్‌ని పిలిచి ఇది అడిగితే, "ఎందుకు ఇది ఇట్లా ఇచ్చిండ్రంటే" "పీటీ సార్ ఏమన్నారు మేడం" అని చెప్పేసి నా కొడుకు పేరు చెప్పిండ్రు. ఇగో దాని తర్వాత నేను ఆ గేమ్స్‌కే దూరమైనా. అది చాలా చాలా మైండ్‌ని మొత్తం తినేసింది. ఇగో అట్లాంటి వాళ్ళ వల్లనే ఇట్లా అయితది చూడండి. గేమ్స్‌కి దూరం అయితాం, అన్నిటికి దూరం అయితాం. అండ్ వన్ మోర్, ఇది నా లైఫ్‌లో జరిగింది. నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నారు. ఫీమేల్. తన పేరు చెప్పాలనుకోవట్లేదు. నాకు మంచి మిత్రులు. తను ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు, ఎయిత్ నుంచి 10థ్ దాకా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా మీకు. మేల్ గాని, ఫీమేల్ గాని టీచర్స్ పిల్లల దగ్గర మంచిగుంటే మనకెట్లుంటది? పిల్లలకి యాస్ ఎ స్టూడెంట్‌గా, అబ్బా! మా టీచర్ నా దగ్గర మంచిగుంది. మా సార్ నా దగ్గర మంచిగున్నాడు. ఇట్లాంటి ఫీలింగే ఉంటది. అంతేగాని వాళ్ళు ఏ విధంగా మనల్ని మోల్డ్ చేస్తున్నారనేది తెలవదిగ. తను ఆహ్, ఆ సిట్యుయేషన్ నుంచి బయట పడాలి అని అనుకున్నప్పుడు నాతో మాట్లాడింది. తన సిట్యుయేషన్ ఏంటంటే, అసలు పెళ్లి అంటేనే భయం. ఆమెకంత భయం. అది క్రియేట్ చేసిందెవరు? వాళ్ళ టీచర్. ఎందుకంటే, ఈ అమ్మాయి బావుంటది, టీచరు బావుంటది. దరిద్రం ఏంటంటే టీచరు లెస్బియన్. మొత్తానికి ఆ అమ్మాయిని యుటిలైజ్ చేసుకున్నదామె.
ఏందనేది మొత్తం క్లియర్‌గా నేను చెప్పలేను. ఎందుకంటే ఈ వీడియోని పిల్లలు, తల్లిదండ్రులు, సారోళ్ళు అందరూ చూడాలని నేను కోరుకుంటున్నా. అండ్ వన్ మోర్ ఏంటంటే పాపం తల్లిదండ్రులకు ఒకటే సింగిల్ చైల్డ్. ఇప్పుడు ఆమె మ్యారేజ్ చేసుకోవాలి తల్లిదండ్రుల కోసమని అనుకుంటుంది. సంవత్సరం కింద మాకు కలిసినప్పుడు బ్రో ఇట్లా అయింది, నా సిచ్యువేషన్ ఇట్లా ఉంది అంటే వచ్చాయమ్మా మా దగ్గరికి, వచ్చాము మా గురువుగారి దగ్గరికి. అక్కడ నేను అప్పుడు అక్కడే ఉంటుంటే కదా, సో మాట్లాడినాం. మేమేమన్నామంటే ఫస్ట్ ఆమెని దూరం పెట్టు. నువ్వు నువ్వు లాయర్వి కాబట్టి నువ్వు ఫీమేల్తో ఎట్లా మాట్లాడతావు, మేల్తో కూడా అదే ధైర్యంగా మాట్లాడు, ఫీలింగ్స్ చేంజ్ అవుతాయని. అండ్ అదృష్టం కొద్దీ తను పాజిటివ్గా ఉంది, చాలా బాగుంది. నేనేమని చెప్తున్నా అంటే టీచర్లు పిల్లల్ని చెడగొట్టకండి. నేను ఇది విన్నా. నేను ఇంటర్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ ఒక ప్రైవేట్ కాలేజ్లో చదువుతుండే. అక్కడ ఫిజిక్స్ టీచర్ వాళ్ళ స్టూడెంట్ని పెళ్లి చేసుకున్నాడంట. అది ఎంత రాంగ్ వే. ఒక గురు శిష్యుల మధ్య సంబంధం ఏముంది? మీరే చెప్పండి. గురు శిష్యుల మధ్య సంబంధం పెళ్లి చేసుకునే సంబంధమా, ప్రేమించుకునే సంబంధమా? చిన్న పిల్లలు వింటారంటే, టీనేజ్లో ఉన్న పిల్లలు, వాళ్ళను టీచర్స్ మోటివేట్ చేయాలి. ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు అని మోటివేట్ చేయాలి. ఎందుకంటే చాలా విషయాలు తల్లిదండ్రుల దగ్గర షేర్ చేసుకోరు పిల్లలు. సాయంత్రానికో రాత్రికో వస్తారు, ఇంత తింటారు, పండుకుంటారు. తల్లిదండ్రుల దగ్గర టైం ఏడు ఉంది వాళ్ళకి? రోజులో 8-10 గంటలు స్కూల్లోనో కాలేజ్లోనో ఉంటున్నారు. ఎందుకు మీరు ఇట్లా ఆలోచిస్తున్నారు? అండ్ మా మిత్రులు లాయర్, వాళ్ళలాగా దెబ్బతిన్న వాళ్ళు చాలామంది. వాళ్ళైతే నేనన్నా జస్ట్ నా బాడీకి ఏదో అయింది అంతేగాని వాళ్ళు జెండర్కే దూరం అవుతున్నారు కదా. ఇది రాంగ్ కదా. ఆ మేడం ఆమె ఇట్లా చేసి ఉండకపోయి ఉంటే ఈ పాటికి తన పెళ్ళి అయి ఎంత సంతోషంగా ఉంటుండే, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఎంత సంతోషంగా ఉంటుండే. ఒక్కగానొక్క కూతురు ఇప్పుడిప్పుడు మారి ఏదో పెళ్ళి చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. దీనికి కారణం ఎవరు? వాళ్ళ మేడమే కదా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇట్లాంటి దరిద్రపు కొట్టు ఎదవ వేషాలు వేసే టీచర్లని పట్టుకొని తన్నినా బాధ లేదు. వాళ్ళు ఆడోళ్ళైనా మగోళ్ళైనా. పిల్లలకి మంచి నేర్పించకపోయినా పర్వాలేదప్పా, చెడు నేర్పించకండి. ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్, టీచర్లు ఈ మాట శ్రద్ధగా వినండి. మీరు ఈ వీడియో గిట్టంగా చూస్తే మీరు కంపల్సరీ మీ మైండ్లో పెట్టుకోండి ప్లీజ్. నేను చేతులు జోడించి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, పిల్లల జీవితాలతో ఆడుకోకండి. వాళ్ళు స్కూల్ నుంచి 11th 12th ఇంటర్ డిగ్రీ అది వాళ్ళ ఒరిజినల్ లైఫ్. స్కూల్ లైఫ్ వేరే. కానీ వీళ్ళ మైండ్ని స్కూల్ లైఫ్ అనే గబ్బులేపుతున్నారు మీరు. వాళ్ళ మైండ్ని స్కూల్ లైఫ్లోనే స్పాయిల్ చేస్తే ఇంటర్ డిగ్రీ ఆ టైంలో వాళ్ళ పిల్లలు ఎట్లా తయారవుతారు? ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. టీచర్స్కి మరీ నేను వేడుకునేది ఏంటంటే పిల్లల జీవితాలతో ఆడుకోకండి. ఏదో ఒక రోజు మీకు కూడా పిల్లలు పుడతారు కదా, లేకపోతే మీకు కూడా పిల్లలు ఉంటారు కదా. మంది పిల్లల్ని ఎందుకు మీరు ఇట్లా చూసేది? వాళ్లకు మంచి విద్యా బుద్ధులు నేర్పించకపోయినా పర్వాలేదు, కానీ చెడగొట్టే పనులు మాత్రం చేయకండి. వన్ ఫైన్ డే వింగ్స్ ఏఎం అద్భుతంగా బిల్డ్ అవుతుంది. ఆ రోజు వింగ్స్ ఏఎం మొత్తం పిల్లల కోసమే పని చేస్తా. పిల్లల చదువులు కానీ నాకు చేతనైనంత నేను చేస్తా. ఎందుకంటే ఈ ఛానల్ డబ్బుల కోసమో దానికోసమో పెట్టలే. దీని నుంచి వచ్చే ప్రతి పైసా పిల్లల కోసమే పెట్టాలని నేను అనుకుంటున్నా. టీచర్స్కి ఇది ఒకటి నేను చెప్పగలుగుతా, మీకు కామోద్రేకం ఎక్కువ ఉన్నప్పుడు అసలు మీరు స్కూల్లో పనిచేయడం ఎందుకండి? మీకు అంత కోరికలు ఉన్నప్పుడు పిల్లల దగ్గర అసలు అది రాంగ్ అండి. నేను నిజం చెప్తున్నా. ఈ కాన్సెప్ట్ మీద నేను భవిష్యత్తులో పని చేస్తా, నేను పక్కా పని చేస్తా. నేను ఏదో వీడియో కోసమో ఇట్లా చెప్పట్లే. నేను దెబ్బతిన్నా, నా జీవితంలో దెబ్బ తగిలింది. నేను ఏ స్టాండర్డ్ స్టూడెంట్ని, లేకపోతే నేను ఏ స్టాండర్డ్లో గేమ్స్ ఆడుతుండే నాకు తెలుసు. నేను ఇప్పుడు డబ్బా కొట్టుకొని ఆ సర్టిఫికేట్లు చూపించాలని నాకు లేదు. కానీ దెబ్బతిన్నా కాబట్టి. అండ్ వన్ మోర్, మిత్రులు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే వీడియో చేయాలి అని అనిపించింది. అండ్ ప్లీజ్ మిమ్మల్ని వేడుకుంటున్నా, టీచర్స్ స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకోకండి. వాళ్ళని బతకనియండి. చేతనైతే మంచి చేయండి, చేత కాకపోతే వదిలేయండి. ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ బిహేవియర్ మార్చుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా.